నామానికి మహిమ కలుగుగాక. ప్రభుత్వాన్ని కృప చేత ఈ యొక్క రెండవ దినం రాత్రి కోరికలో మనల్ని చేర్చిన దాన్ని బట్టి మనం సూచిస్తున్నాం. దైవదాసులో ఉన్న శ్రేష్టమైన మాటలు మనం ఇంటూ ఉన్నాం. విన్న మాటలు మీ మనస్సులో ఉంచాలని నేను కోరుతున్నాను. అరణ్యములో ఉన్న సంఘం గురించిన సంగతులు దేవుని సేవకులు మనం తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా ప్రభువారు ఆయన అత్యున్నత సింహాసనములు ఉండగా మరి మోషేను పంపించారు, ప్రవక్తలను పంపించారు, దూతలను పంపించారు. అంతేకాదు ఆయనే దిగి వచ్చారు, ఆయనే వచ్చారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా సంఘ ప్రారంభ పునాదిలో ఆయన పంపించారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, ఈ సభల ద్వారంగా అల్పులమైన మమ్మలను మీ యొద్దకు దేవుడు పంపించారు రక్షణ సువార్తను తెలియచేయడానికి. ఏమి తెలియచేయడానికి చెప్పండి? రక్షణ సువార్తను తెలియచేయడానికి. మోషే గారు వచ్చారు, వెళ్ళలే. దూతలు వచ్చారు, వెళ్ళలే. రాజులు వచ్చారు, లేవీలు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రభువారు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అయినా మానవుడికి ఏం లేదు, మార్పు లేదు. అందుకే నేటి దినాలలో సార్వత్రిక సంఘానికి ప్రభు సేవకులను ఏర్పాటు చేసి ఇలాంటి సభలు ఏర్పాటు చేసి సభల ద్వారా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. మమ్మల్ని పంపించి వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని వాక్యం మీద మనస్సు ఉంచండి. 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుంటాము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాము. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ సువార్త సభలు ఈ పశ్చిమ గోదావరి డిస్టిక్ బాదంపూడి గ్రామంలో మీరు జరిగిస్తున్న అమూల్యమైన ఈ కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. 2వ దినపు రాత్రి కూడికలు మమ్మల్ని చేయించారు. ఈ దాసుని సన్నిధిలో నిలిపారు. మీరు శ్రేష్టమైన మాటలు పలికారు. ఆయన అల్పుడు నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. దయపాలన చేయండి. నా స్వరపేటిక విషయాలలో నీ కృప చూపించండి. నాతో మీరు మాట్లాడండి. నమ్మిన వారు బలపరచబడినట్టుగా నమ్మని వారు ఒకరైనా నీ వైపు ఆకర్షించబడ్డా రక్షణ సువార్తను అంగీకరించడానికి నీ కృపను దయపాలన చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2 దినాల నుంచి నన్ను మీరు భరిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని కూడా నేను భరిస్తున్నాను. కానీ నా భారము ఈ మైకోలు భరించట్లేదు. అది నాకు బాధగా ఉంది. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అంటే నా ఆశ ఏంటంటే మైకోలను ఏదో అనాలని కాదు. మైక్ సిస్టమ్ బ్రదర్స్ ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము ప్రాంతాలు వెళ్తూ ఉంటాం, రకరకాల నీళ్లు తాగుతుంటాం, రకరకాల ఫుడ్ తింటుంటాం, నిద్ర ఉండదు. మా ప్రయాణాలలో ఇలాగనే ఉరువుగా రోజుకు 3 సందేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాయిస్ లేకపోతే మేమేం చేయలేము. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది.
ఈ సువార్తకు ఫలితం ఒకవేళ ఈ సంఘం వారు మీకు డబ్బులు ఇవ్వచ్చు, కానీ దీనిలో మీకు కూడా ఫలం ఉంది. తప్పక జీతాన్ని ప్రభు మీకు ఇస్తాడు. మాలాంటి వారు గొంతును కాపాడుతూ వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ క్రైస్తవ మీటింగ్లో అదర్ సంగతి మాకు అక్కర్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ బ్రదర్ పిఎస్ సిస్టమ్ బ్రదర్స్ ఆపరేటింగ్ విషయాలలో సహకరించాలని కోరుతున్నాను. ప్రభు కనికరిస్తాడు. మీకు అర్థమైతే చాలు. నా ఆశ, నా బాధ, నా బోధ మీకేంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 2 రోజుల్లో వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతున్నాను. పిల్లలు గమనించాలి. అపోస్తులైన పౌలు గారు తెలుగు బైబిల్ ప్రకారం 14 పత్రికలు రాశారు. ఎన్ని పత్రికలు? 14 పత్రికలు. దైవ గ్రంథంలో ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తిలో ఎవరు అంటే పౌలు గారు ఒకరు. తర్వాత యోహాను గారు కూడా రాశారు. యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. ఈయన 14 రాశారు తెలుగు బైబిల్ ప్రకారం. ఇంగ్లీష్ బైబిల్ 13 అనే ఉంటాయి. సరే, చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎవ్రీ సంఘానికి రాస్తూ ఇలా చెప్పారు, ఇంత గొప్ప రక్షణను అక్కడ చదవాలి, నిర్లక్ష్యం కాదు. ముందు ఒక మాట ఉంది, ఇంత గొప్ప రక్షణను అది అనమాట మనము నిర్లక్ష్యం చేసిన వాడ. ఎలాగూ తప్పించుకుంటావు, ఎలాగూ తప్పించుకుంటావు. వార్నింగ్తో కూడిన మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏం బాబు, ఏం పాప, ఏమయ్యా, ఓ పెద్దయినా, ఓ పెద్దమ్మ, మైక్ ద్వారా వింటున్న వారులారా, ప్రభు ఇలా చెప్తున్నాడు. నేను కాదు, రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలవా? తునీకరిస్తే తప్పించుకోగలవా? అంగీకరించకపోతే తప్పించుకోగలవా? అది ప్రభు వేస్తున్న ప్రశ్న. ఏ విషయంలోనైనా నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే చెప్పండి, తప్పించుకోలేవు. తమ్ముడు కొద్దిగా వాల్యూమ్ పెంచండి. చూడండి మళ్ళా ఏమన్నా దానికి. పిఎస్ సిస్టమ్ బ్రదర్ క్లియర్గా గమనించాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగూ తప్పించుకుంటాం. తప్పించుకోలేవు. ఏమ్మా, దేవుడైన యెహోవా చేతిలో పడుట చెప్పండి బహు భయంకరం. వాక్యం మీద మనసుంచాలి. దేవుని మాటల వైపు మనసుంచాలని కోరుతున్నాను. ఏ విషయంలోనైనా నువ్వు తప్పించుకోవచ్చేమో, రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, నిట్టూర్పు ఉంది, ఏడుపు ఉంది, పళ్ళు కొనుక్కుంటుంది. ఎక్కడ? పాతాళంలో. తప్పించుకోలేవు. ఎవరైనా ఈ బాదంపూడిలో నీ ఉంటే నీ సంగతి చెప్తానంటే నిన్న చెప్తా, బాదంపూడి కాకపోతే తాడేపల్లి వెళ్తానండి అనొచ్చు. తాడేపల్లిలో తప్పించుకోలేవంటే తణుకు వెళ్తారని వచ్చు. తణుకులో తప్పించుకోలేవంటే రాజమండ్రి, వైజాగ్, ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు. ఈ ఊర్లో తిరుగు నీ సంగతి చెప్తా అన్నాడు అనుకోండి, అడుగుపెట్టు నీ సంగతి చెప్తా అన్నాడు అనుకోండి, అలా చెప్పచ్చు. ఏ దేవుడైతే ఆయుష్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆరోగ్యాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడు అంటున్నాడు. కాళ్ళిచ్చిన దేవుడు, చేతులిచ్చిన దేవుడు, నోరిచ్చిన దేవుడు, శరీరాన్ని ఇచ్చిన దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఇలా అంటున్నాడు, ఎలా తప్పించుకుంటావు అని.
ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేదు. యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా కావచ్చు, ఏం చేయలేరు చెప్పండి? తప్పించుకోలేదు. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేదు. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఏమ్మా, ఏం చేయకూడదు చెప్పండి? మీ అందరూ నాకు మాట్లాడుతున్నాను. రక్షణ రక్షణ రక్షణ. మొదటి దినము 2 సందేశాలు ఇచ్చాను. నిన్న ఈరోజు 3 సందేశాలు, 5 సందేశాలు రక్షణ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. మీ అందరూ మాట్లాడుతున్నాను. ఏమనుకోకుండా రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. పొందకపోతే ఎత్తండి. రాత్రి పొందిన వాళ్ళు కూడా ఎత్తచ్చు. పైకెత్తండి. రైట్, మంచిది. దేవుడు నామానికి మహిమకి. థ్యాంక్ యూ లార్డ్. అంటే ఇక్కడ చాలా వరకు రక్షణ పొందిన వారే ఉన్నారు. కొంతమంది రక్షణ పొందని వారు కూడా ఉన్నారు. మీరంతా తప్పించుకున్నారు. ఏం తప్పించుకున్నారు? నరకం తప్పించుకున్నారు, పాతాళం తప్పించుకున్నారు, దేవుడి చేతిలో పడుట తప్పించుకున్నారు. పిల్లలు గమనించాలి, రక్షణ అనుకూలించేవాడు దేవుడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. ఒక మాట చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 5:9. 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, అబ్బో, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుట కాదు. ఏమ్మా, అర్థమవుతుందా? రక్షణ పొందకపోతే ఉగ్రత ఉంది. రక్షణ పొందుటకే దేవుడు నిన్ను పుట్టించాడు, నీకు ఆయుష్ని ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను సజీవులెక్కలో ఉంచాడు, నిన్ను ప్రాణభక్తులుగా ఉంచాడు. నేటికి సభలో పెండాల దగ్గర కూర్చున్నావా, వరండాలో కూర్చున్నావా, మందిరంలో కూర్చున్నావా, రోడ్డు మీద వింటున్నావా, గట్టు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, భోజనం చేస్తున్నావా? రక్షణ పొందుటకే దేవుడు నిన్ను పుట్టించాడు. అసలు నిన్ను నేటికి సజీవ లెక్కలో రక్షణ పొందుటకే దేవుడు నిన్ను ఉంచాడు, ఉగ్రత పాలవడానికి కాదు. అందరూ రక్షణ పొందాలి. ఎవరు పొందాలి చెప్పండి? అందరూ రక్షణ పొందాలి. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, లేదు 2వ అధ్యాయం 4వ వచనం. 2:4, 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మనుషులందరూ రక్షణ పొందాలి. చాలండి. ఎవరు పొందాలి? అందరూ పొందాలి. ఏమ్మా, ఒక మాట అడుగుతా, ఇలా చెప్తాను. గాలి ఎంతమందికి? నోరు తెరవండమ్మా. నోరు లేని నేనే అరుస్తుంటే నోరున్న మీరు ఎట్లా అరవాలి చెప్పండి. చాలామంది అక్కోళ్ళు ఎప్పుడు మాట్లాడు, వాళ్ళు మాట్లాడడం నోరు తెరిస్తే వాళ్ళు నోరు ముయ్యరు అంట. రోజుకు 2000 మాటలు మాట్లాడతారంట పురుషులు. స్త్రీలు 4000 మాట్లాడతారంట. మెరితేగా మాకు అన్నిటికంటే మీరు 2 పిల్లలుగా ఉంటారు. మీకు ఊరికి అలా తమాషగా ఉండడం కొరకు కొద్దిగా పురికొల్పు ఒక మాట చెప్తాను, వినండి. పెళ్ళిలో ఒక చిన్న బాబు అడిగాడంట, పెళ్లి కూతురు ఎందుకు డాడీ తల దించుకుంటుంది అని అడిగాడంట వాళ్ళ తండ్రిని. అరే, పెళ్ళిలో దించుద్ది, పెళ్ళైన మరుస రోజు తల ఎత్తిందంటే ఇక చచ్చిపోయేదాకా దించదురా అని చెప్పాడంట. వాస్తవమో అవాస్తవమో మీకే తెలుసు, చెప్పండమ్మా. వాస్తవమే.
ఇలా గమనించాలి. దైవ గ్రంథం ఎందుకు ఇలా చెప్తుంది? మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందరూ పొందాలి, అందరూ పొందాలి. ఇలా చెప్తా. త్రాగుబోతులు రక్షణ పొందాలి, దొంగలు రక్షణ పొందాలి, వ్యభిచారులు రక్షణ పొందాలి, అబద్ధికులు రక్షణ పొందాలి, మోసగాళ్ళు రక్షణ పొందాలి, చెడిపోయిన వారు రక్షణ పొందాలి. చెడిపోయిన రహాబు ఏం పొందింది? చెడిపోయిన సమరస్త్రీ ఏం పొందింది? చూస్తున్నాం కదండి. నీవు రక్షణ పొందాలి. ఉగ్రత పాలవుటకు దేవుడు నిన్ను పిలవలేదు. ఉగ్రత నుండి తప్పించబడాలి, ఉగ్రత నుండి రక్షించబడాలి, ఉగ్రత నుండి విడిపించబడాలి. అందుకే రక్షకుడిగా వచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అందుకే మమ్మల్ని పంపాడు. ఎందుకు? రక్షణ పొందుటకే. రక్షణ 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 రక్షణ. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా గమనించాలి. నీకు ఎవరి వలన రక్షణ కలుగుతుందని అనుకుంటున్నావు? నీవు ఎవరు నీకు రక్షణ ఇవ్వగలరు అనుకుంటున్నావు? చూడండి, దాడిపోదాం. ఎబ్రిలకు రాసిన పత్రిక అక్కడే ఉన్నాంగా. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఏమా, ఎవరు వీరు? పరిచారం చేయుటకు వచ్చిన వారెవరు? సేవకులు అన్నాడు, ఆత్మలు అన్నాడు. సేవకులు కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మరియమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు? కబురు చెప్తున్నాం. గాబ్రియేలు దూత వచ్చారు. యేసేపు దగ్గరికి ఎవరు వెళ్ళారు? గొల్లల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇప్పుడు చెప్పండి. దేవుని దూతలు అనబడిన వారు పరిచారం చేయుటకు ఈ లోకానికి వచ్చారు. కానీ దైవదాసులు ఇందాక గుర్తు చేశాడన్నమాట. వారి వలన రక్షణ, దేవుని దూతలు అనబడిన వారి వలన రక్షణ లేదు. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్, ఇంకెలా చెప్పుకుంటే వారి వలన రక్షణ లేదు. రక్షణ లేదు. దాడిపోదా మనకు మడుచుంది. ఇలా గమనించాలి. 146వ కీర్తన, 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఏమ్మా, రాజుల చేత ఏమీ లేదు చెప్పండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ లేదు, వారిని నమ్ముకోవకండి. ఆలోచించాలి. నేటి దినాలలో అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, ఇబ్బందిని బట్టి అధికారుల దగ్గరికి వెళ్తున్నాం మనం. అయ్యా, ఈ కేసు, ఈ సమస్య, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ నష్టం, మీరే మాకు రక్షణ కల్పించండి, అధికారులతో మాట్లాడండి, ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అని అడుగుతున్నారు. రాజులంటే అధికారులు అనుకుందాం. వారి వలన ఏమి లేదు, రక్షణ లేదు. మనుషుల వలన ఏమి లేదు, రక్షణ లేదు. నుండి ఆలోచించాలి. రాజుల వలన, మనుషుల వలన రక్షణ లేదు. ఎవరెవరి వలన రక్షణ లేదో నోట్ చేసుకోండి పాయింట్. అందుకే నేను అందరూ రాసుకోమని చెప్తా ఉన్నాను. వినండి. దేవుని దూతలు అనబడిన వారి వలన ఏమి లేదు, రక్షణ లేదు. రాజుల వలన ఏమి లేదు, రక్షణ లేదు. మనుషుల వలన ఏమి లేదు, రక్షణ లేదు. దాడిపోదాం చూడండి. వినండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. యూదా పట్టణస్థులు యెరూషలేము నివాసులను పోయి
ఏమ్మా వినండి, తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టుదురు గాని వారి ఆపత్కాలములో వారిని ఏమాత్రము రక్షింప జాలవు. మైక్ ద్వారా ఎవరైనా అన్యులు వింటుంటే మీ గురించిన మాట కాదయ్యా, ఇది తప్పుగా అర్థం చేసుకోమాకండి. మా యూదా పట్టణస్థులు యెరూషలేము ప్రజలు నాటి దినాలలో వారు చేసిన సంగతులు దైవ గ్రంథములో ఉండగా అవి మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం. మా గురించి మీ విస్తరణ ఎందుకు అనుకోమాకండి. మా బైబిల్లో యూదా పట్టణస్థులు మా ప్రజలు, యెరూషలేము నివాసులు మా ప్రజలు, మా సంఘానికి మేము చెప్పుకుంటున్నాం. వినండి, యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ఆపత్కాలమందు ఏం చేస్తున్నారంట? మొరపెట్టుదురు కానీ వారిని ఏమాత్రము రక్షింప జాలవు. నాటి దినాలలో యూదా పట్టణస్థులు వినండి, మోషే కాలంలో ఏం తయారు చేసుకున్నారు? మోషే కాలంలో ఏం తయారు చేసుకున్నారు? ఏంటండి? దూడను తయారు చేసుకున్నారు. దూడను ఏమన్నారు? మమ్మల్ని నడిపించిన దేవుడిదే అన్నారు. దూడ ఏమైంది? వాళ్ళకి దేవుడయ్యా, దూడదేవు. ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని కంటే నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు చూసావా, నీ డ్యూటే నీకు దేవుడయ్యా, నీ డబ్బే నీకు దేవుడయ్యా, నీ వస్త్రాలే నీకు దేవుడయ్యా, నువ్వు తినే తిండే నీకు దేవుడయ్యా, నీ ఇల్లే నీకు దేవుడు, నీ పిల్లలే నీకు దేవుడు, నీ తండ్రే నీ తల్లే నీకు దేవుడు, నీ భార్యే నీకు దేవుడు, నీ భర్తే నీకు దేవుడయ్యా. దేవుని కంటే ఈ లోకములో దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు దేవుడు. ఆపత్కాలములో రక్షించని దేవుడు, కాపాడని దేవుడు, విడిపించని దేవుడు, విడుదల చేయని దేవుడు. మాట ఇచ్చి తప్పేది మనిషా దేవుడా? చెప్పండి. మాట ఇచ్చి మాటను మరలా ఏమి తెలియనట్టు వినట్టు ఉండేది దేవుడా మనిషా? ఈ చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయావు? తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టుదురు కానీ వారి శ్రమ పోగొట్టి వారిని ఏమాత్రము రక్షింప జాలవు. మన పితరులు అలా చేశారు. మమ్మల్ని రక్షించు మా దేవుడవు నీవే అన్నారు. గమనించాలి, మన పితరులు సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టాన్ని ఆరాధించుట ప్రారంభించారు. సృష్టి దేవుడయ్యాడు. ఏ దేవుడు? సృష్టి దేవుడయ్యాడు. ఏమ్మా ఆలోచన చేయాలి. మీ అందరిని ఒక మాట అడుగుతున్నా, నేను అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులెత్తండి. నా మాట అర్థమవుతుందా లేదా? ఏంది అలా గుడ్డుని ఎక్కడికి తోడుతున్నారు? మళ్ళా రేపు ఉన్నాను, ఈ రాత్రి ఆడో పేడో తేల్చుకోవాలి. గొంతు పోయినా పర్లే, ఉండదు పోతా. అన్నీ తెగించున్నాను అనమాట. నేను అన్నీ తెగించే బైబిల్ పట్టుకోలే, పట్టించాడు ఆయన. కాళ్ళు చేతులు ఇరిచేసి పట్టించాడు, అందుకు పట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు దేవుడే అన్నిటికంటే ముఖ్యమన్నోళ్ళు చేతులెత్తండి అంటున్నాను. పాపం చాలామంది ఎత్తలే, కరెక్ట్గా ఒప్పుకున్నారమ్మా. ఎత్తిన వాళ్ళని నేను ఒక మాట అడుగుతున్నా, ఎత్తని వాళ్ళని కూడా అడుగుతున్నానులేండి. దేవుడే ముఖ్యము అన్న మాట వాస్తవమా? నిజమా? దేవుడు నిజమేలే,
ఎవరికి వాని ప్రయారిటీని, ప్రాధాన్యతను, మొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా ఆలోచన చేయాలి. ఎవరి ముఖం చూడకముందు బైబిల్ ముఖం చూస్తున్నావా? అట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివే. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడుతున్నావా? అట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివే. ఏ ఉద్యోగానికి కానీ, ఏ డబ్బుకు కానీ, ఏ సంపాదనకు కానీ అత్యాశ కలిగి జీవించగా దేవుని పనికే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివే. మనకు ఆరాధన ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? ఇక్కడ 9 గంటలకి. అందరు ఎన్ని గంటలకు వస్తున్నారు? ఈ విషయం తేలిపోవాలి మనకి. నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, ఏడిశావు లేరా నీ ముఖం అన్నట్టు అంటున్నాడు దేవుడు. టయానికి అన్నం తింటావా? టయానికి నిద్రపోతావా? టయానికి పిల్లవాడిని స్కూలుకు పంపిస్తావా? టయానికి డ్యూటీకి వెళ్తావా? బస్సు టయానికి వెళ్తావా? ట్రైన్ టయానికి వెళ్తావా? రిజర్వేషన్ చేసుకుంటే దేవుని సన్నిధికి టైం పాటించొద్దా? చెప్పండమ్మా. 9 గంటలకు ఆరాధన మీరే చెప్పారు. 9 గంటలకు వచ్చేవారు ఎంతోమంది ఇక్కడ? చేతులు ఎత్తొద్దులే, అరెస్ట్ అయిపోతారు. ఎందుకు ఈ మోసం మాటలు చెప్తారు దేవుని సన్నిధిలో కూర్చొని? దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ప్రేమ పోయి అని నేనన్నట్లే దేవుడు అంటున్నాడు. ఎవరికి ఇవ్వని ప్రాధాన్యతను దేవునికి ఇస్తావా? చుట్టాలు వచ్చే చుట్టాలే గొప్ప, తల్లి వస్తే తల్లే గొప్ప, పిల్లలు వస్తే పిల్లలే గొప్ప, తిండి తయారు చేసుకుంటే తిండే గొప్ప, నీ వాహనాలు గొప్ప, నీ వస్తువులు గొప్ప, నీ డబ్బు గొప్ప, నీ ఉద్యోగం గొప్ప. ఈ లోకములో ఒక భక్తుడిలా అన్నాడు, నీవుండగా ఆకాశమందు నాకు ఏమి అక్కరో. అలా చెప్పగలుగుతున్నావా? ఎవరికి వాని ప్రయారిటీని, ఎవరికి వాని ప్రాధాన్యతను ఎవరైతే మొదటిగా దేవునికి ఇస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. మనం దీవించబడకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని, ఆ సంతోషాన్ని పొందకపోవడానికి కారణం ఏంటి అంటే మన ఇంటిలో మొదటి స్థానం ఎవరికి లేదు? చెప్పండి. ఒప్పుకోక తప్పదు జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. ఆరాధనను నిర్లక్ష్యము చేస్తే, ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తే, క్రమకుడికలను నిర్లక్ష్యము చేస్తే, బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యము చేస్తే, దేవుని పనిని, దేవుని సేవను, దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తే, దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యము చేస్తే చెప్పండి తప్పించుకోలేదు. ఎవరంటున్నారు ఈ మాట? నా కొడుకుని నేను కొడుతున్నా. ఒకడు వచ్చి అడిగాడు, నా ఇష్టం నా కొడుకు అన్నా. మరి మనం కూడా దేవుని కొడుకులమేగా, మనమల్ని ఆయన కొట్టొచ్చా? జాగ్రత్త. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నేను చెప్పగలను ధైర్యంగా, దేవుడంటే నిర్లక్ష్యంగా ఉంటే, దేవుణ్ణి రక్షణ పొందడానికి నిర్లక్ష్యంగా ఉంటే, నీ కాళ్ళు ఎర్రగొట్టి అయినా ఆయన రక్షకుడని ఒప్పిస్తాడు. జాగ్రత్త. నిన్ను మంచం ఎక్కించైనా రక్షకుడని ఒప్పిస్తాడు. జాగ్రత్త. నిన్ను దోగాడిపించైనా రక్షకుడని ఒప్పిస్తాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? రాత్రి చూశాం, నిలువెల్ల పాపమే. ఈ దేహం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడిచ్చిన దేహం ఏమైంది? చెడిపోయింది. కలంకంతో, అపవిత్రతో, దుర్మార్గంతో, చెడుగుతో, పాపముతో నిండి ఉంది. పాదాలలో పాపం, చేతుల్లో పాపం, చూపుల్లో పాపం, మాటల్లో పాపం, నాలుకతో పాపం, నాలుక కింద పాపం, హృదయంలో పాపం, రక్తంలో, మాంసంలో, ఎముకల్లో, కీళ్ళల్లో, మూలికల్లో, నరముల్లో, ఊపిరితిత్తుల్లో, అరికాల నడురెత్తు వరకు నిలువెల్ల పాపం అనే విశ్వంతో ఉన్నాడు మనిషి.
నీవు నేను ఎలా పుట్టామండి? తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడు కదా. దేవుని కృప చేత సజీవులతో ఉన్నాము కదా, ప్రాణభక్తులుగా ఉన్నాము కదా. దేవుని సన్నిధినే, దేవుని రక్షణనే నిర్లక్ష్యం చేస్తావు. ఎలా తప్పించుకుంటావు నీవు? ఒక మాట చెప్పకూడదు, చెప్తున్నా. దేవుడు ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఈ భూలోకంలో, ఈ భూమండలంలో ఏమ్మా తిరగగలమా? బ్రతికి పట్టగట్టగలమా? జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడిని గురించే రక్షణ అంటే ఏమనుకుంటున్నావు? ఆయన నిన్ను ఏమడుగుతున్నాడు? నీ ఆస్తిని, నీ అంతస్తును, నీ డబ్బును ఆయన అడగట్లేదే. సర్వనిచ్చింది ఆయనే కదా, అయినా ఆయన అడగట్లే. ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించాలని కోరుతున్నాడు. నిన్నేమడగట్లే, ఆయనే ఇచ్చాడు తన ప్రాణమును, ఆయనే ఇచ్చాడు తన రక్తమును, ఆయనే ఇచ్చాడు తన శరీరాన్ని. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు కదా. రక్షణ లేని వాటి కొరకు పాకులాడుతున్నారు చాలామంది. తాయితల వైపు, అంతరాల వైపు, దారాల వైపు ఆకర్షితులయ్యారు. నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయ, దిట్టి బొమ్మలు, కాళ్ళకు నల్లదారాలు, నమ్మిన విశ్వాసుల కండి కాళ్ళకు నల్లదారాలు కట్టుకుంటున్నారు. నల్ల దెయ్యాలు బట్టే. ఏ దెయ్యాలు చెప్పండి? ఏంటి బెత్తరపై అలా చూస్తున్నారు? ఆలోచించాలి. ప్రేమ కలిగిన దేవుడు కోరుకుంటున్నాడు. తప్పించుకోలేవమ్మా, తప్పించుకోలేవయ్యా, రక్షణను స్వీకరించు, రక్షణను పొందు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు చెప్పండి, దేవతలు అనబడిన వారి వల్ల, దేవుని దూతల వలన ఏమి లేదు? రక్షణ లేదు. రాజుల వలన ఏమి లేదు? రక్షణ లేదు. మనుషుల వలన ఏమి లేదు? దేవుళ్ళు అనబడిన వారి వలన ఏమి లేదు? చెప్పండి, రక్షణ లేదు. నీకు కలగదు కూడా. ఆలోచించి దాడిపోదాం. చూడండి, వాక్యం మీద మనసుంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. 7:16. ఓ స్త్రీ, అమ్మా తల్లులారా ఏనండి, నీ భర్తను రక్షించదవా? అమ్మా ఏమంటారు? అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నానయ్యా, బాప్తిసం తీసుకున్నానయ్యా, నేను నమ్ముకొని మందిరానికి వెళ్తున్నా, భర్త నమ్ముకోలేదయ్యా. నీ భర్తను రక్షిస్తావా? ఏమ్మా నిన్నే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. భార్య వలన భర్తకు రక్షణ లేదు. చదవండి. ఓ పురుషుడా, నీ భార్యను రక్షిస్తావా? చూశారండి? ఓ పురుషుడా, నీ భార్యను రక్షిస్తావా? ఓ స్త్రీ, నీ భర్తను రక్షిస్తావా? ఇలా చెప్పనా? భర్త వలన భార్యకి ఏమి లేదు? చెప్పండి. భార్య వలన భర్తకేమి లేదు? భార్య వలన భర్తకు రక్షణ లేదు, భర్త వలన భార్యకు రక్షణ లేదు. ఏంటి ఏమంటున్నారు? పెళ్ళిలో కీడుకైనా, మేలుకైనా, కలిపికైనా, నేమి ఎందు, ఆరోగ్యమందు మరణము తప్ప. నీకెలా తెలుసు అంటారా? 500 పెళ్ళిళ్ళు చేసే నేను ఇప్పటికి. మీ ప్రాంతంలో కూడా చేసే చాలా పెళ్ళిళ్ళు. బ్రదర్ అండ్ క్రిస్టియన్ అనే పేరు మీద గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ ఉంది నాకు. కానీ పెళ్ళిళ్ళు మీరు చేస్తే పిలిస్తే నేను చేయను. పెళ్ళిళ్ళు చేయడానికి దేవుడు నన్ను పిలవలే. ఆలోచించాలి. ఇలాంటి ప్రమాణాలు చేస్తున్న కీడుకైనా, మేలుకైనా, కలిపికైనా, లేమికైనా, వ్యాధి యందు, ఆరోగ్యమందు, సుఖదుఖముల యందు మరణము తప్ప నిన్ను నన్ను వేరు
ఈ ప్రమాణాలు ఎంత బాగున్నాయండి. ఆలోచించండి. ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత ఏంటండి? మరణము తప్ప నిన్ను నన్ను వేరు. భర్తను రక్షిస్తావా? ఇందాక అనుకున్నాం కదా, టీవీ రిమోటే మార్చలేము మనం కదా, ఛానల్ మార్చడానికే చేత కాదు. అమ్మగారు సెలవేయకపోతే దేవుడిచ్చిన కుదరదు. ఇది నమ్మదగిన మాట అండి. చాలామంది స్త్రీలు భర్తలను బానిసలుగా చేసుకున్నారు ఏదో ఒక బలహీనతను బట్టి. దేవుని శక్తి సామర్థ్యతను వారు కూడా వారి చేతుల్లోకి తీసుకున్నారు. కుటుంబ సర్వాధికారాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. జ్ఞానముతో హ్యాండిల్ చేస్తే పర్లేదు, కానీ జ్ఞానముతో భర్త బలహీనుడిగా ఉంటే భార్య జ్ఞానము చేత కుటుంబాన్ని రాబట్టవచ్చు. కానీ భర్త బలహీనతను బట్టి, ఏదో లోపాన్ని బట్టి నువ్వే సర్వాధికారాన్ని తీసుకొని కుటుంబాన్ని చిన్న భిన్నము చేసే అథారిటీ, అధికారం నీకు లేదు. ఆలోచన చేయాలి. చాలామంది అంటుంటారు, వాడిదేం లేదురా, అంత అమ్మగారిదే. దేవుడి సెలవిచ్చిన జరగదు, అమ్మగారి సెలవిస్తే జరుగుద్ది. అవునా కాదా? అందరూ కాదులే, మీరంతా మంచోళ్ళని నాకు ప్రసాద్ గారు చెప్పారు, తర్వాత రాజబాబు అన్న చెప్పాడు, మరి పాలన్న వారు చెప్పారు, అందరూ చెప్పారు. మీరు మంచోళ్ళే, వెరీ గుడ్. ప్రజలను బట్టి చెప్తా ఉన్నానన్నమాట. భార్య వలన ఏమి లేదు చెప్పండి అమ్మా. భర్త వలన ఏమి లేదు, రక్షణ లేదు. దేవుళ్ళ వలన ఏమి లేదు, దేవతల వలన ఏమి లేదు, దేవుని దూతల వలన ఏమి లేదు. మరి ఎవరి వలన ఉంది రక్షణ? ఆలోచన చేయాలి. ఎవరి వలన రక్షణ కలుగదు, కలుగదు, కలుగదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, 45వ అధ్యాయం 22వ వచనం. బూదిగంత నివాసులారా, ఏమ్మా ఎవరంట? బూదిగంత నివాసులారా. ఎంత మంచి మాట అండి. యేసు వైపు చూసి, అక్కడ నా వైపు అన్నాడులేండి. ఓల్డ్ టెస్టిమెంట్లో యేసు ఎక్కడ ఉన్నాడని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. నా వైపు చూసి రక్షణ పొందుడి. చదవండి. దేవుడను నేనే, ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడు. అమ్మ దేవుడి వలన లేదు, నాన్న దేవుడి వలన లేదు, కొడుకు దేవుడి వలన లేదు, ఉద్యోగ దేవుడి వలన లేదు, డబ్బు దేవుడి వలన లేదు, ఇంటి దేవుడి వలన లేదు. ఇలా గమనించాలి. ఎవరిని ఎవరు రక్షించలేరు. ప్రభు అంటూ నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూడండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి. ఎవరి వలన రక్షణ లేదు, నా వైపు చూడండి. యేసు క్రీస్తు వలన రక్షణ, రక్షణ, రక్షణ. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలన, ఏమ్మా చూసాగా ఎవరెవరు, ఎవరి వలన చెప్పండి రక్షణ కలుగదు, కలుగదు, కలుగదు. ఈ నామమే, ఈ నామమే. ఏ నామము? లోకము నుండి భూలోకానికి వచ్చిన నామము, మహిమను విడిన నామము, అధికారమును విడిన నామము, రిక్తునిగా శరీరాకారిగా మానవుడిగా వచ్చిన నామం యేసు క్రీస్తు అనే నామం.
యేసు నామము వలనే మానవుడికి రక్షణ రక్షణ రక్షణ. ఇంకొక అద్భుతమైన మాట చెప్పండి. ఆకాశము కింద, చదవండి బ్రదర్, ఇవ్వబడిన మనుషులలో ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున రక్షణ పొందలేదు. ఈ నామమునే, యేసుక్రీస్తు అనే నామమున నువ్వు రక్షణ పొందుటకే ప్రభు నిన్ను ఏం చేశాడు? పుట్టించాడు. ఇప్పుడు చదవండి, దిశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా రక్షణ పొందుటకే దేవుడు నియమించాడు. వినండి, రక్షణ పొందుటకే ఈ సభలు, ఈ కూడికలు, ఈ మీటింగులు, ఈ వాతావరణం, ఈ పాటలు, ఈ సందేశం. మధ్యాహ్నం ఒక ఆయన అంటున్నాడు, సాంబార్ బలిందండి అన్నాడు. ఎవరు చేశారో కానీ సాంబారు ఎట్లుందంట? సాంబారు బాగుండడానికి కాదు ఈ సభలు. ఆలోచన చేయాలి. వంటలు భలే ఉన్నాయండి, కావచ్చు కాకపోవచ్చు. ఈ సభలు రక్షణ పొందుటకే. అసలు దేవుడు నిన్ను పుట్టించింది, ఆవశించింది, ఆరోగ్యం ఇచ్చింది. మైక్ ద్వారా వింటున్న వారైతేమి, ఇక్కడ కూర్చున్న వారైతేమి, బయట వరండాలో షామెన్ కింద ఉన్నవారందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. పొందకపోతే ఏమైంది? రండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుంటాం? అవునుగా, ఎలా తప్పించుకుంటావు? ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు. ప్రభువు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తావు, రక్షణ పొందని నా ప్రియ తల్లిదండ్రులారా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమించాడు. ఈ రాత్రి ఈ మాటలు వినిపిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. రక్షణ పొందకపోతే తప్పించుకోలేవు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. చూసి ఇలా చెప్పనా? రక్షణ పొందని వారులారా, మారు మనసు పొందని వారులారా. సేవకుడు గుండెలు అవిసిపోయేలా అరిచాడే, కనికరం లేదా? మాట్లాడడానికి స్వరం పోయింది, అయినా బతిమలాడుతూ ప్రేమతో అడుగుతున్నాడు. అర్థం కావట్లేదా? శపించబడిన వారులారా, రక్షణను తునీకరించే వారులారా, రక్షణను అంగీకరించని వారులారా, రక్షణ నాకొద్దు అనబడిన వారులారా, ఇన్ని మాటలు విన్నా శపించబడిన వారులారా, చదువులదే, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ఏ అగ్ని? నిత్యాగ్నిలోనికి పోండి. చూశారండి? తల్లి, బాబు, అమ్మ, అయ్యా, నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచించండి. తప్పించుకోలేవు. నిన్నెవరు తప్పించరు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షణను త్రోసిపుస్తే, రక్షణను అంగీకరించకపోతే
నిత్యాగ్నిలోనికి వెళ్తావు. ఏ అగ్ని? నిత్యాగ్నిలోనికి వెళ్తావు. అక్కడ ఏముంటుంది? చాలండి, రండి. మత్తయి రాసిన సువార్తలోనే ఉన్నాముగా. 22వ అధ్యాయంలోనికి రండి. 22వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? వచ్చి అమ్మా రక్షణ పొందని ఒకరిని చూసి, స్నేహితుడా ఏంటి, ఎక్కడికి వచ్చావు? బాలంపుడి సభలకు వచ్చానండి. రక్షణ పొందకుండా ఎలా కూర్చున్నావు? మౌనంగా కూర్చున్నావా? రక్షణ పొందిన వారు కూర్చోవలసిన సమయంలో, స్థలములో రక్షణ అనే వస్త్రం లేకుండా ఎలా కూర్చున్నావు? పెళ్లి వస్త్రం లేని ఒకరిని చూసి ఇలా అన్నాడు. చదువు బ్రదర్. ఎట్టున్నాడు? అమ్మా అందరు చూడండి, తలను పైకెత్తండి. ఎట్లున్నారు? యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు చేతులు ఎత్తండి. రాత్రి అంటే అట్టింటి పిత్తర సూపులు చూశారు. కొద్దోడు అక్కడ నిలబడారు, కొద్దోడు అక్కడ నిలబడారు, కొద్దోడు అట్టనే మౌనంగా ఉన్నారు. ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి అని చెప్తే చూస్తూనే ఉన్నారు. కానీ ఎనిక్కెనికి ఇంటికి వెళ్ళిపోయారు. ఎట్టున్నారు? మౌనంగా ఎట్టున్నారు? అందరు చెప్పండి అమ్మా, చెప్పండి మా తల్లులారా. మౌనంగా మౌనంగా ఏం చేశాడు రాజు? చదువు బ్రదర్. అమ్మా రే అన్నాడు. కట్టండి రైట్ కాళ్ళు చేతులు. మౌనంగా ఉన్నవారి కాళ్ళు చేతులు కట్టండి. రక్షణ పొందని వారి కాళ్ళు చేతులు కట్టండి. రక్షణను తునీకరించిన వారి కాళ్ళు చేతులు కట్టండి. కాళ్ళు చేతులు కట్టి ఎలుపట చీకటిలోనికి త్రోసివేయండి. ఏమ్మా ఎక్కడికి త్రోసివేయాలి? చీకటిలోనికి. అపవాదికి వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని అన్నాడు. అక్కడ 25వ అధ్యాయంలో 22వ వచనంలో చీకటి అంటున్నాడు. అక్కడేమన్నాడు? నిత్యాగ్ని. ఇక్కడేమంటున్నాడు? చీకటి అంటున్నాడు. ఇంకా 2 మాటలు చెప్పాడు. చదువు బ్రదర్. ఏముంటుంది? ఏమ్మా మనిషి ఎప్పుడు ఏడుతాడు? చెప్పండి అమ్మా. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. అంకులు బాగున్నామంటే బోర్లు ఏడిచేస్తాడు. బాగున్నా అంటే ఏడుతాడు. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు, కారణం లేకుండా ఏడుస్తారు. కొంతమంది ఎంత దుఃఖం ఉన్నా దుఃఖాన్ని దిగమింగుకొని ఏడవకుండా కమ్ముకుంటారు. కొంతమంది మనుషుల ముందు వేడారు, పక్కకు పోయి వారికై వారే వెక్కి ఏడుస్తారు. అవునగా చెప్పండి. టైట్ ఆఫ్ మ్యాన్స్. ఏడుపులో రకాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి అన్నీ. సరే ఆలోచించేది. కానీ అక్కడ ఏడుపు ఉంటుందంట. ఏముంటుంది? వినండి. ఎప్పుడు ఏడుస్తాం? బాధగల నుండి ఏడుస్తాం. ఎన్ని రోజులు ఏడుస్తాం? ఒక మనిషి చనిపోయాడు, ఎన్ని రోజులు ఏడుస్తాం? 1 వారం. తర్వాత తింటాం, నిద్రపోతాం, ఏడవం. 1 నెల, ఒక 2 నెలలు, ఒక 6 నెలలు. నరకంలో అట్ట కాదు, రోజు ఏడ్చే పని. నేను ఏడవలేనయ్యా, కుదరదు. ఇంకోటి అన్నాడు, పళ్ళు కొరుకుంటా అన్నాడు. ఉండండి అక్కడ. ఏంటంట? పళ్ళు ఎప్పుడు కొరుకుతావు? మొక్కలు తింటప్పుడు కొరకరా? పల్లే కాదు, పెదాలు కూడా కొరుక్కుంటారు. అవునగా చెప్పండి అమ్మా. నెమ్మలం కూర్చున్నారు మా తల్లులారా. ఏమైపోతారో ఏమని కాదు ఈ బాధ, ఈ బోధ. ఏ కొరుకుతారంట? పళ్ళు కొరుకుతారంట. ఎప్పుడు కొరుకుతారు? కోపం వస్తాయి.
నరకంలో అట్టుండదు. నేను కొరకలేరయ్యా, కుదరదు. కొడుకుడే కొడుకుడిక, ఏడుగుడే ఏడుగుడు. అది నిత్యాగ్ని అయిపోయా. చీకటి చీకటి నిత్యాగ్ని ఏడ్చేది చెప్పండి, వాళ్ళు కొనుక్కుంటా. టైప్ ఆఫ్ అండి. ఇంకా కొన్ని ఇంక్లూడ్ చేస్తా. లూకా రాసిన సువార్తలోనికి రండి, 16వ అధ్యాయం 23వ వచనం. అబ్బో, ఇంకోటి ఏంటిది? బాధ 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 అండి. పళ్ళు కొరికేదే బాధ అయితే, ఏడ్చేదే బాధ అయితే, ఇంకోటి బాధపడుచు అని చదవండి. చూచుట, మాట్లాడుట, కనికరం కావాలంట. ఏమ్మా, ఏం కావాలంట? ఎవరంటున్నారు? చనిపోయిన ఆత్మ రక్షణ పొందని వ్యక్తి పాతాళములో నా యందు కనికరపడాలని చెప్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొనను నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. దాహం అంటున్నాడు, ఆకలి అంటున్నాడు. దాహం ఉంది, ఆకలి ఉంది, ఏడుపు ఉంది, పళ్ళు కొరుకుతా ఉంది. అది చీకటి, అది చీకటి. ఇలా గమనించాలి. ఏమన్నాడండి? అపవాదికి వారి దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని అన్నాడు. ఏ అగ్ని? నిత్యాగ్ని. ఇంకా 2 మాటలు ఇంక్లూడ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. 140వ కీర్తన 10వ వచనం. 140:10 చదువుతారా? 140వ కీర్తన 10వ వచనం. ఏ నిప్పులు? ఏమ్మా, ఉందే నిత్యాగ్ని. ఏనండి, నిత్యాగ్ని. అది ఏడవడం జరుగుతుంది, పళ్ళు కొనడం జరుగుతుంది. అది చీకటి, ఆకలి, దాహము. పైనుండి ఏమేస్తున్నట్ట? కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడతాయి. నిప్పులు వేయబడతాయి. చదువుకునేదా? తిరిగి లేవకుండా వారు కూర్చోబడుతురు. ఇలా చెప్పనా? ఉంటాయి. ఇలా పాట రాశారు. నరకం అంటే ఆశామాశ కాదన్నా, అది బగబగ మండే అగ్ని గుండమన్నా అందులో పడినవాడు సావడు. మరి మంటలేమో ఆరవు, కానరాదు ఏదది. పైనుండి ఏమి వేయబడతాయంట? నిప్పులు కాదు, కనకనలాడే నిప్పులు. ఇంకొకటి చెప్పకపోతే దీనికి న్యాయం జరగదేమో. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. 34:10. అమ్మో, చూసారా? ఇంక్లూడేషన్ రాసుకోండి. సేవకులు ఉన్నారు, మీకు చెప్పడానికి చాలా ఉపయోగపడతాయి అన్ని. నోటెడ్ ద పాయింట్ ఇవ్వడాలి. నమ్మని వారంతా కూడా ఈ యొక్క పాతాళంలో ఉన్న క్వాలిటీ డిగ్రీస్ను రాసుకొని ధ్యానించండి. ఏమన్నాడు? అది రెయ్యింపగుల్లో ఆరకాయుడును, దాని పొగ నిత్యము లేస్తుందంట. అమ్మా, ఇప్పుడు చెప్పండి అందరూ, పొగ ఎక్కడి నుండి వస్తుంది? కింద నుండి వస్తుంది. నిప్పులు ఏ నుంచి పడబడతాయి? పై నుంచి పడతాయి. కింద నుండి ఏంది? పొగ, పై నుండి నిప్పులు. మంటలేమో ఆరవు, కానరాదు ఏదది. ఏముంది? దాహం. ఏముంది? నిత్యాగ్ని. ఏముంది? ఏడుపు. ఏముంది? పళ్ళు కొరుకుట. కావాలా? అర్థమవుతుందా లేదా? ఏడుపు ఉంది, బాధ ఉంది, పళ్ళు కొరుకుట ఉంది, నిత్యాగ్ని, చీకటి.
పైనుండి నిప్పులు రక్షణ పొందకపోతే తప్పించుకోలేవు. రక్షణ పొందకపోతే తప్పించుకోలేవు. ఎంత గొప్పవాడివైనా కావచ్చు, తప్పించుకోలేవు. మీ అందరూ ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అట్టి నిత్యాన్ని, అట్టి నరకం నాకు కావాలి అనబడిన వారు ఎవరైనా ఉంటే మీ కుడియాస్తాన్ని చూపిస్తారా? ఏంటి అలా చూస్తున్నారు? నాకు నరకాగ్ని కావాలండి. ఆ ఏడవడము, ఆ పళ్ళు కొరకడము, ఆ ఆకలి, ఆ దాహము, ఆ నిప్పులు, ఆ యొక్క పొగ, ఆ నిత్యాగ్నిలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు అది కావాలి అనబడిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. మీ కుడి హస్తాన్ని వద్దు, ఎడమ చేతినన్నా చూపించండి. ఈ బాధపూడి వాళ్ళు భలే జ్ఞానవంతులండి. పాతాళం వద్దు, ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? పరలోకం అన్నారు, పరలోకం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమందికి ఏదొద్దు, మీ ఇష్టం వచ్చిన కాడికి పోండి, దానికి ఇంకెవరని చెప్తారు? ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరినీ నేను అడుగుతున్నా, చేయెత్తినంత మాత్రాన పరలోకానికి పోతారు అన్నా అక్క? చెయ్యెత్తినవులే. రక్షణను పొందకపోతే, రక్షణను స్వీకరించకపోతే, రక్షకుడిని హృదయంలో చేర్చుకోకపోతే పరలోకానికి పోలేవు. తప్పకుండా అపవాదికి, వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి నువ్వు వెళ్ళవలసి ఉంది. డబ్బుందా, ఆస్తుందా, అంతస్తుందా, ఉద్యోగం ఉందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, పొలం ఉందా, స్థలం ఉందా, పిల్లలు ఉన్నారా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా రక్షణ పొందకపోతే తప్పించుకోదు. తలవంచండి, కళ్ళు పెట్టి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. మీ కుర్చీలో నుండి దిగేలా ప్లీజ్. ప్రభు పేరులో ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మీకేదో ఇబ్బంది కలిగించాలని, మిమ్మల్ని ఏదో భయాందోళనకు గురి చేయాలని ఆలోచనతోనే ఈ మాటలు చెప్పట్లేదు. చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. ఉగ్రత పాలు కావడానికి ప్రభు మనల్ని పిలిచలేదు. రక్షణ పొందుటకే ప్రభు మనల్ని పుట్టించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. శిక్షను తప్పించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్క మాట ధైర్యంగా నువ్వు చెప్పగలిగితే, రక్షణ పొందని వారు, మారు మనసు పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకుని వారు ఈ రాత్రి ధైర్యంగా నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, రక్షణ పొందుతాననబడిన వారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. భయపడవద్దు. తమ్ముడు దేవుడిని దీవించుగాక, బ్రదర్ దేవుడిని దీవించుగాక. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడొద్దు. యేసు ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపించబడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు, రక్షణ పొందడానికి నేను ఇష్టపడుతున్నానబడిన వారు, వరండాలో ఉన్నా, శామ్యాల కింద ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నానబడిన వారు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు, చెల్లి, నా ప్రియ తల్లి భయపడవద్దు, చెల్లి భయపడవద్దు. ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే నిర్లక్ష్యం కలిగి వెళ్ళకు. తప్పించుకోలేవు. నాకు వినపడలేదు అని చెప్పడానికి వీలు లేదు. చాలా చేతగా, వివరంగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకెవరైనా ఉంటే, గత రాత్రి తీర్మానం చేసిన వారు కాదు, ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించండి.
తమ్ముడు దేవుడిని దీవించుగాక, తమ్ముడు దేవుడిని దీవించు, చెల్లి దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఉన్నారు ఇంకెవరైనా? చెల్లి ఉన్నారా? తమ్ముడు ఉన్నారా? అయ్యా ఉన్నారా? అమ్మ ఉన్నారా? తండ్రులారా ఉన్నారా? ఈ రాత్రి యేసు ప్రభువు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, రక్షణ పొందడానికి ఇష్టపడితే, మీరు ఎక్కడున్నా సరే నేను చెప్పే ఈ మాట ధైర్యంగా పలకండి. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయిన పర్లేదు, ప్రభువు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు నేను చెప్పే ఈ మాట ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు చెప్పిన వారు, చేతులు ఎత్తిన వారు, బయట ఉన్న పనులే, రోడ్డు మీద, గట్టు మీద, మిద్దె మీద, ఇంటి దగ్గర భోంచేస్తూ సెల్ ఫోన్ చూస్తున్నావా, పెండాల్లో ఉన్నావా, వరండాల్లో ఉన్నావా, ఈ మాటలు పలుకుతే ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయిన పనులు ఈ మాటలు పలికిన వారు, ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు భయముతో, వణుకుతో దేవుడు మీకు అనుగ్రహించిన సొంత రక్షణను, పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను, యోగ్యతను, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు, ఈ రక్షణ స్వార్థ సభల 2వ దినపు రాత్రి కొడుకుల మమ్మల్ని చేయించారు. ఒక్కరిద్దరు ముగ్గురు నాట మీరు పలికిన వాక్కులను బట్టి మీకు చూద్దాం. రక్షణ సువార్త మీరు పలికించారు. ఎన్నవారు హృదయాలలోని కార్యాలు చేయండి. తీర్మానం చేసిన బిడ్డల తీర్మానం స్థిరపరచండి. నమ్మిన వారి హృదయాలలో ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగి నీ మహిమలో నీ రాకడకు వారు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే ధన్యత అనుగ్రహించమని, రేపు నీ పని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కుర్చీలో కూర్చోండి. ఒక చిన్న మాట ప్రభు పేరిట సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నాను. యేసు ప్రభుని నమ్మని వారు, ఈ రాత్రి చేతులెత్తిన వారు, ఈ రాత్రి ప్రభువు నమ్ముకోవాలని దేవుడి చేత ప్రేరేపించబడిన వారు, ఈ మాటలు పలికిన వారు ఈ కూడికైపోయిన అనంతరం నేను ఇక్కడే ఉంటాను, ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని దేవుడి సేవకులకు ఈ సంఘం తరఫున ప్రేమ మన కార్యక్రమంలో